పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ తనను మోసం చేశారు అంటూ చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ బిఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తమ కాలేజీలను విస్తరించేందుకు లింగంనేని రమేష్ భూములు భవనాలు ఇస్తామని చెప్పి తమతో పెట్టుబడి పేరుతో డిపాజిట్లు సేకరించారని ఆయన ఆరోపిస్తున్నారు. 2012 నుంచి 13 మధ్య కాలంలో 310 కోట్లు ఇచ్చామని చెక్కుల రూపంలో దీన్ని ఇచ్చినట్లు బిఎస్ రావు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా లింగంనేని వ్యవహరిస్తున్నారని అంటున్న బిఎస్ రావుతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ తనను మోసం చేశారంటూ చైతన్య గ్రూప్స్ సంస్థ చైర్మన్ ఆరోపణలు చేస్తున్నారు. సార్ చెప్పండి, ఏ మోసం చేశారు, ఎందుకు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి? 7,50,000 స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేసేటప్పుడు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చినప్పుడు డీమ్డ్ యూనివర్సిటీకి ఫస్ట్ రిక్వైర్మెంట్ ల్యాండ్ అండి. ఆ ల్యాండ్ కోసం తిరగటం నాకు ఇష్టం లేదు. బికాస్ ఇట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫాలో అప్. స్టూడెంట్స్ని వదిలిపెట్టి ల్యాండ్స్ కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందువలన నలుగురు బ్రోకర్స్కి చెప్పించాను, ఒక 300 acres కావాలి అని. అది విని లింగంనేని రమేష్ అండ్ బ్యాచ్ నా దగ్గరికి వచ్చి మేము చేసి పెడతాము 300 acres. కాకపోతే అయిన తర్వాత కాకుండా ముందే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎవడో స్టాండ్ ఎవడో మాట మీద అని అంటం వలన దొరికింది ల్యాండ్ 100 acres వాళ్ళు దొరికింది, మనీ ఇచ్చేసేయండి, 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని వినేటప్పటికీ ఆ ల్యాండ్ పోగొట్టుకుంటూ ఇష్టం లేక చెక్ రూపాన మనీ ఇవ్వటం జరిగిందండి. కానీ ఆ 10 రోజులకి రిజిస్ట్రేషన్ అవ్వలా. అయినా కాడ మరి నేను అమాయకుడిని కావచ్చు, వాళ్ళ పెద్ద ముదురు కేసులు కావచ్చు, మళ్ళీ ఇట్టాగే ల్యాండ్ వచ్చేసింది పోతుంది, ఇమీడియట్గా మనీ కావాలి, ఇలాంటి మళ్ళీ చెక్స్ ఇవ్వటం. నా దగ్గరికి లేకపోయినా కాడ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చెక్ రూపాయన తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుని నా అకౌంట్ నుంచి మళ్ళీ లింగంనేని రమేష్ అండ్ బ్యాచ్కి పంపటం జరిగింది. ఈ విధంగా 310 crores పంపానండి. కానీ 1 acre ల్యాండ్ కాడ మాకు ఇంతవరకు ఇవ్వలేదు, 1 cent కూడా ఇవ్వలేదు. ఏంటి ఇది అని నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు వరకు సీరియస్గా చూడలేదండి, ఇప్పుడు చూస్తాము అంటే చివరికి అక్కడ జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే MOU ఇస్తాము. మనం ఇచ్చింది చెక్ ద్వారా కదా, ఎక్కడ పోతారులే అనుకుని ఇచ్చాం. కానీ ఈ చెక్కులకి వాటికి భయపడే రకం కాదని తర్వాత తెలిసింది నాకు. ఇలా ఉపయోగం లేదులే, ఎవడో పనికిరాడు మనకి, ప్రతి మనిషి మేనేజబుల్లే ఇండియాలో అన్న ఆలోచనకు వచ్చి కోర్టులో వేయటం జరిగిందండి. కోర్టులో సెషన్స్ కోర్టు హైదరాబాదులో వాళ్ళు పే చేయాల్సిందే, రీపేమెంట్ జరగాలి దీనిలో అని ఆర్డర్ ఇచ్చారు. దట్టు ఇన్స్టాల్మెంట్స్గా పే చేయండి, ఎవ్రీ మంత్ 20 crores చొప్పున, 20 crores కాదు 20% చొప్పున ఎవ్రీ మంత్ రీపే చేయండి డాక్టర్ గారికి, ఇన్స్టిట్యూషన్స్కి అని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారండి. ఆ జడ్జిమెంట్ తీసుకుని వాళ్ళు హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేస్తే అవును మీరు తీసుకున్నారా, తీసుకున్నాం, ఇచ్చారా, ఇచ్చాం, ఇచ్చినందుకు ప్రూఫ్ ఎక్కడుంది మీకు? 20 crores అంటే తక్కువ కాదు కదా, 20% అంటే ఆ ప్రూఫ్ చూపించండి. మాట్లేదు ఇక. అంటే మొత్తం ఎన్ని చెక్కులు ఇచ్చారు సార్ ఇప్పటి వరకు, అట్లా ఎన్నిసార్లు అవి బౌన్స్ అయినాయి? 15 checks ఇచ్చామండి, 15 బౌన్స్ అయినాయండి. పొలిటికల్ స్ట్రెంత్ అంటే మీకు అర్థమవుతుంది, లింగంనేని రమేష్ పార్టీ పొలిటికల్ స్ట్రెంత్ అంటే ఆ ధైర్యంతో ఉన్నారండి.
అల్టిమేట్గా నాకు మీడియా ద్వారా పబ్లిక్ చెప్పుకుంటమే నాకు అవకాశం ఉంది, వేరే అవకాశం లేదు. ఈ పబ్లిక్ పీపుల్, పొలిటికల్ పీపుల్తో నేను ఎక్కడ చేస్తాను, నాన్ టచబుల్. నేను ఎప్పుడూ వాళ్ళ జోలికి పోలేదండి. నా మనీ నాకు రావాలి, లేకపోతే ల్యాండ్ అన్న ఇవ్వాలి. ల్యాండ్ అనేది నమ్మకం పోయింది, అది పెడితే మళ్ళీ ఇప్పట్లో అవ్వదండి, ఇది వచ్చాక అవుతుంది. అయితే సో నాకు కావాల్సింది నా మనీ విత్ ఇంట్రెస్ట్ అని ఎంఓయూలో వాళ్ళే అన్నారు కాబట్టి విత్ ఇంట్రెస్ట్తో నా మనీ నాకు రావాలి, నీ కోరుకునేది. ఏదైనప్పటికీ కూడా తాము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒక కలగంటే తనను ఏదైతే లింగమనేని రమేష్ మోసం చేశారు, 310 కోట్ల రూపాయలు అతనికి చెల్లించినప్పటికీ కూడా కనీసం గజం భూమి కూడా ఇవ్వకుండా ఈ రోజుకి కూడా చెల్లని చెక్కులతో తనను తిప్పిస్తున్నారు. రాజకీయ అండదండలతో అతను ఏమీ రాజకీయ అండదండలు ఉన్నా అతను ఏమీ చేయలేకపోతున్నా. ఇప్పటికైనా సరే తన డబ్బును తనకు ఇప్పించాలని చెప్పి చైతన్య గ్రూప్స్ సంస్థ చైర్మన్ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.